వార్షికంగా జరిగేటువంటి వరమహాలక్ష్మీ వ్రతం అంటారు. దీన్ని వరలక్ష్మీ వ్రతం అంటారు. మనకు అష్టోత్తరంలో అమ్మవారి పేరు కూడా వరలక్ష్మి అయి నమః అని కూడా మనకు వస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారికి మనం అనాది కాలం నుంచి సన్నిధిలో కైంకర్యాలతో పాటు వ్రతాన్ని ఆచరిస్తున్నాం. తర్వాత కృష్ణుడి ముఖమంటపం, తర్వాత అమ్మవారి ఆలయం దినదిన ప్రవర్ధమానై వర్ధిల్లటం వలన ఈరోజు మనం అమ్మవారి ఆస్థాన మంటపంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించుకుంటున్నాం. విశేషంగా మనం ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మనం ఇక్కడే జరుపుకుంటున్నాం. దీనిలో ప్రధానంగా వ్రత విధానము, ఆచరించే విధానము, ఆచరిస్తే కలిగే ఫలితము, ఇంతకు మునుపు ఎవరు దీన్ని ఆచరించారు, ఫలితం కలిగింది అని మనకు భవిష్యోత్తర పురాణం అనేటువంటి గ్రంథంలో ఈ సంవత్సరం కూడా ప్రధానంగా మహమ్మారైనటువంటి కరోనా నిర్మూలన ప్రాప్తి సిద్ధ్యర్థం అని మనం సంకల్పం చేసుకుని స్వామి సన్నిధి అయినటువంటి తిరుమలలో కూడా అనేక రకములైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఉపన్యాసాలు అయితే ఏమి, అట్లాగే వ్యాసుడు చెప్పినటువంటి భారతం, భాగవతం, ఇతిహాసం, పురాణాదులు ఇవన్నీ కూడా పఠనం జరుగుతుంది. దానివల్ల మనకు ఇప్పుడు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం వస్తూ ఉన్నది, వచ్చింది. ఈ సంవత్సరం మనం అత్యంత వైభవపేతంగా అందరితో కలిసి ఈ వ్రతాన్ని మనం ఆచరించుకుంటానికి ఉద్యుక్తులవుతున్నాం. ప్రధానంగా దీనిలో సర్వ విఘ్నోపశాంతి అని చెప్పినట్లుగా సమస్తమున్నైనటువంటి విఘ్నాలని పారదోరులు అనేసి విశ్వక్సేనుడ భగవానుని మనం ప్రార్థన చేస్తాం. ఇది శ్రీపాంచరాత్రాగమోక్తం శ్రీ విష్ణు పద్మ కపింజల, శ్రీకృష్ణము విష్ణు సంహిత, కపింజల సంహిత, అట్లాగే పాద్మ సంహిత, ఇటువంటి సంహితల ఆధారంగా చేసుకుని ఇక్కడ అమ్మవారికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, ఐనోత్సవ, పవిత్రోత్సవ, కళ్యాణోత్సవ, యంత్రోత్సవ, మంత్రోత్సవ, దమనోత్సవాది మహామహోత్సవాలన్నీ చేస్తున్నామన్నమాట. ఈరోజు మనం వరమహాలక్ష్మీ వ్రతం, వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. విశ్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, అమ్మవారికి షోడశోపచార పూజములు, అంగపూజ, తోర గ్రంథి పూజ, తర్వాత నృత్యగీత నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిదే పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు. ನಮಃ ಪದ್ಮಾವತಿ. ಪದ್ಮಾವತಿ ಅಮ್ಮನವರ ದಿವ್ಯವಾಗಿರತಕ್ಕಂತಹ ಆಲಯದಲ್ಲಿ ಇಂದಿನ ಶುಭ ದಿನದಂದು ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ವ್ರತದ ಆಚರಣೆ ಬಹಳ ಕಾಲದಿಂದಲೂ ಕೂಡ, ಪೂರ್ವಕಾಲದಿಂದಲೂ ಕೂಡ ಅತ್ಯಂತ ವೈಭವದಿಂದ ನಡೆದುಕೊಂಡು ಬಂದಿರುವಂತಹದ್ದು. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಶ್ರಾವಣ ಶುಕ್ರವಾರದಂದು ಅದ್ಭುತವಾದಂತಹ ರೀತಿಯಲ್ಲಿ ಭಕ್ತರೆಲ್ಲರನ್ನು ಕೂಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗಿಗಳನ್ನಾಗಿ ಮಾಡುತ್ತಾ ಅವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ವಿಶ್ವಕ್ಸೇನನ ಆರಾಧನೆಯೊಂದಿಗೆ ಸಕಲ ವಿಘ್ನಗಳನ್ನು ದೂರ ಮಾಡುವುದರ ಮುಖಾಂತರ ನಿರ್ವಿಘ್ನ ಪರಿಸಮಾಪ್ತಿಯಾಗಲಿ ಅನ್ನುವಂತಹ ಉದಾತ್ತವಾದಂತಹ ಧ್ಯೇಯದಿಂದ
ವರಮಹಾಲಕ್ಷ್ಮೀ ವ್ರತದ ಆಚರಣೆ ಅತ್ಯಂತ ವೈಭವದಿಂದ ಈಗ ಆಚರಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆ. ಕ್ಷೇತ್ರ ತಿರುಚಾನೂರು ಕ್ಷೇತ್ರ, ತಾಯಿ ಪದ್ಮಾವತಿ ನೆಲೆಸಿರತಕ್ಕಂತಹ ಕ್ಷೇತ್ರ. ಸಂಕಲ್ಪವನ್ನು ಭಕ್ತರ ಮುಖಾಂತರ ಮಾಡಿಸಿ ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಅಲಂಕೃತಗೊಂಡಿರ್ತಕ್ಕಂತಹ ಮಂಟಪದಲ್ಲಿ ತಾಯಿ ವಿರಾಜಿಸ್ತಾ ಇದ್ದಾಳೆ. ಮಹಿಮೆಗಳನ್ನೆಲ್ಲವನ್ನು ಕೂಡ ಲೋಕದಲ್ಲಿ ತಿಳಿಸುತ್ತಾ ಆ ತಾಯಿಯ ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ವ್ರತ ಅನ್ನತಕ್ಕಂತಹದ್ದು ಬಹಳ ಪ್ರಶಸ್ತವಾಗಿರುವಂತಹದ್ದು. ಅಂತಹ ಆ ವ್ರತದ ಸಂಕಲ್ಪವನ್ನು ಭಕ್ತರ ಮುಖಾಂತರ ಮಾಡಿಸ್ತಾ ಇರತಕ್ಕಂತಹದ್ದು. ಪ್ರಾಣಾಯಾಮ, ಸಂಕಲ್ಪ ಇವುಗಳನ್ನೆಲ್ಲವನ್ನು ಕೂಡ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ಸಂಕಲ್ಪವನ್ನು ಕೇಳೋಣ. ಕೇಳಿ. ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೆ ಶ್ರೀರಂಗಸ್ಯ ಉತ್ತರ ಪ್ರದೇಶೆ ಆದಿವರಾಹ ಕ್ಷೇತ್ರೆ ಸುವರ್ಣಮುಖರಿ ನದಿ ಸಮೀಪೆ ಭಗವದ್ಭಾಗವತ ಆಚಾರ್ಯ ಸನ್ನಿಧೌ ಪದ್ಮಾವತ್ಯಾಃ ಸನ್ನಿಧೌ ಅಸ್ಮಿನ್ ವರ್ತಮಾನ ವ್ಯವಹಾರಿಕ ಚಾಂದ್ರಮಾಣೇನ ಪ್ರಭವಾದಿ ಷಷ್ಠಿ ಸಂವತ್ಸರಾಣಾಂ ಮಧ್ಯೆ ಶ್ರೀ ಶುಭಕೃತನಾಮ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯನೆ ವರ್ಷ ಋತೌ ಶ್ರಾವಣಮಾಸೆ ಶುಕ್ಲಪಕ್ಷೆ ಅಷ್ಟಮ್ಯಾಂ ಸ್ವಾತಿ ನಕ್ಷತ್ರ ಯುಕ್ತ ವಾಸರಃ ವಾಸರಸ್ತು ಭೃಗವಾಸರೆ ಶುಭ ನಕ್ಷತ್ರ ಶುಭಯೋಗ ಶುಭಕರಣ ಏವಂ ಗುಣ ಸಕಲ ವಿಶೇಷೇಣ ವಿಶಿಷ್ಟಾಯಾಂ ತಸ್ಯಾಂ ಶುಭದಿದೌ ಶ್ರೀಮದೌ ಅಖಿಲಾಂಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಸ್ಯ ಆದಿ ಮಧ್ಯ ಅಂತ ರಹಿತಸ್ಯ ಶ್ರೀ ಅಲರ್ಮೇಲ್ ಮಂಗಾ ಪದ್ಮಾವತಿ ಸಮೇತ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ದೇವತಾ ಉದ್ದೇಶ್ಯ ದೇವತಾ ಪ್ರೀತ್ಯರ್ಥಂ ಪದ್ಮಾವತ್ಯಾಃ ನಾಯಿಕಾಯಾಃ ಸನ್ನಿಧೌ ಪ್ರಥಮತಃ శ్రీమాన్ గోత్రోద్భవస్య మీ గోత్రము పేరు నక్షత్రం మనస్సులో స్మరణ చేసుకోండి. చెప్పండి. మమ కుటుంబస్య క్షేమః స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే సర్వమంగళ కార్యాణి అనుకూల సిద్ధ్యర్థం మమ గృహే సర్వ శోక శత్రు నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల భూత ప్రేత పిశాచ బాధ నివృత్తి సిద్ధ్యర్థం మమ గృహే సకల విషహరణ నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సకల సంపత్కర సిద్ధ్యర్థం మమ గృహే సకల విద్యా ప్రాప్తి సిద్ధ్యర్థం సర్వ మంగళ కార్యాణి ఆనుకూల సిద్ధ్యర్థం సర్వ మహా భయ వ్యాధి నివారణ సిద్ధ్యర్థం భగవతః భాగవత ఆచార్య కైంకర్య రూపేణ ప్రాతఃకాల సమయే వరమహాలక్ష్మీ వ్రతాఖ్యం ఆచార్య ముఖేన కరిష్యే. ప్రథమతః స్థలశుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం శుద్ధ్యర్థ శుద్ధ్యర్థం శుద్ధి పుణ్యాః వచనం కరిష్యే. ప్రథమతః
నిర్విఘ్న పరిసమాప్తి అవాప్తి సిద్ధ్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే తతః పుణ్యాహం వాచయిష్యే తదంగత్వేన కలసారాధన పూర్వక షోడశోపచార పూజాంచ ఆచార్య ముఖేన కరిష్యే తతః తోరణ గ్రంథి అంగపూజాంచ కరిష్యే ప్రథమతః నిర్విఘ్న పరిసమాప్తి అవాప్తి సిద్ధ్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. అందరూ చక్కగా మనసులో అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. దర్భేష్పాదయన దర్భాంధారజమాన పవిత్ర ప్రాణానాయమ్య. ఓం నమః సదే నమః సదస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమః దేవే నమః పృథివ్యే నమః మే గోపాయ సర్వేభ్యో శ్రీవైష్ణవేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. ఇది నమస్కారం కృత్వా దర్భేష్పాదీనః దర్భాంధారజమానః పవిత్ర ప్రాణానాయమ్య. విశ్వక్షేణం సకల వివిధ ప్రౌఢసింజాధనాథం ముద్రాచక్రేకలే సంఘదండవధానం మేఘశ్యామం సవనముకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం దళితర్జం సూత్రవత్యాసమేతం సూత్రపదేరసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. కలసాధిష్టాన దేవతాభ్యో నమః. శ్రీయై నమః. అర్ఘ్యరూపిణ్యై నమః. సరస్వత్యై నమః. దుర్గాదేవ్యై నమః ఇత్యావాక్ష్య అభ్యర్ష్య. ఆత్రాధిష్టాన దేవతాభ్యో నమః. ధూపమాంగ్రాపయామి. దీపం దర్శయామి. విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆపోహిష్టేత మంత్రేణ స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీచందనం సమర్పయామి. గంధద్వారాంధ్రాదర్శాన్ నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరీకం సర్వభూతానాం త్వామిహోపహ్వయ. దివ్యశ్రీచందనం సమర్పయామి. పుష్పైః పూజయామి. విశ్వక్సేనాయ నమః. సకల వివిధ ప్రౌఢసంజ్ఞనాథాయ నమః. ముద్రధరాయ నమః. చక్రధరాయ నమః. శంఖధరాయ నమః. దండధరాయ నమః. మేఘశ్యామాయ నమః. సుమనముకుటాయ నమః. పీతవస్త్రధరాయ నమః. శుభాంగాయ నమః. దళితధనుజాయ నమః. సూత్రపతైరసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. నానావిధపరమణమంత్రపుష్పాన్ సమర్పయామి. ధూపమాంగ్రాపయామి. ధూర్వశధూర్వధూర్బంధం ధూర్వదంజోస్మాన్ ధూర్వదం ధూర్వయం వయం పూర్వానామస్థం దేవానామసి. ఉద్దీప్తశ్చైత దీపం దర్శయామి. ఉద్దీప్తస్తు జాతవేదో ప్రఘ్ననిర్గతం మమ అశోకస్తమక్షమావహాజీవనం చరుసోదశ. ధూపదీపానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ప్రోక్ష్య పరిణృత్య సహస్రారహుంభక్ హం ఖం ఖం కమృతీకృత్య దేవస్వత్వాదవదప్రసవేస్మినో బాహుభ్యాం ఓష్ఠోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. మధ్యే మధ్యే ఉత్తరోపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖదుర్జన్నం తాంబూలం సమర్పయామి. పూర్వీఫలైశకత్పూరైర్నాగవల్లైతలైరితం ముక్తాదున్నసమాయుక్తం తాంబూలం మృతపుశ్చరాం. ముఖవాదనామకసత్యర్థం దివ్యతాంబూలం సమర్పయామి. ఓం రాజాయ ప్రదక్షిణాఘ్నే నమో భజం వై. మహారాజాయ నమః. అనయాఖ్యానమావాహనాది షోడశోపచారపూజయాది శ్రీ భగవాన్ సర్వాత్మకః విశ్వక్సేనస్సు ప్రీతస్సు ప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే సపకర్ణభూతస్సు భవంతో భ్రమంతు. ఉత్తరే సపకర్ణ విఘ్నమస్తు. విశ్వక్సేన ప్రసాదం యజమానస్య శిరసిరేత్. సదేంద్రియ ఆయుష్యేంద్రియే తిష్టతి. శోభమానశోభనశోభమాన
कल्याणाः कलसन्निधाय आकलुषे एषु धावते पवित्रे परिषुध्यते बुद्धैर्यज्ञेषु वर्धते इमं मे गङ्गेतमिन्द्रेण जलं निक्षत्य इमं मे गङ्गेतमने सरस्वते सद्दुःस्वर्गं सपजाप्रश्नयामि सद्वयाप्तितुय्यदुष्कास्योभ्याम् या प्रणेन सफलमुपरं नित्य याः फलनिर्या फला पुष्पायाश्च पुष्पणीः बृहस्पतिप्रसूरास्थानो मञ्चन्तगुम्मसाः कलशाधिष्ठानदेवताभ्यो नमः महासुदर्शनमावाहयामि ॐ चक्राय नमः विचक्राय नमः सुचक्राय नमः सुरचक्राय नमः सुरान्तचक्राय नमः ज्वालाचक्राय नमः प्रणाम स्वागता प्रतिमा शङ्खा चक्र गदा खड्गा वनमाला फलहारमुद्रां प्रदर्श्यां त्रिनिवेदेन भाग्यं समर्पयामि कर्माणि इत्यर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि आपोहिष्टेत स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि सोमस्त्रातवस्त्रं समर्पयामि सोमस्त्रीवस्त्रं समर्पयामि ब्रह्मादेवानामूर्धपिण्डां समर्पयामि यज्ञोपवेदं समर्पयामि दिव्यत्रयचन्दनं समर्पयामि ओम चक्राय नमः विचक्राय नमः सुचक्राय नमः सुरचक्राय नमः सुरान्तचक्राय नमः त्रैलोक्यरक्षकचक्राय नमः नानाविधपरमणमन्त्रपुष्पान् समर्पयामि धूपमाङ्ग्रापयामि दीपं दर्शयामि दीप्तश्चेत दीपं दर्शयामि धूपदीपानान्तरं शुद्ध आचमनीयं समर्पयामि देवसत्त्वादपदप्रथमेऽस्मिनो बाहुभ्यां पूष्णहस्ताभ्यां प्रतिगृह्णामि मध्ये मध्ये उत्तरोपोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि आचमनीयं स्वाहा तत्पूर्णनीराजनं नवर्तयामि सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः शक्रः प्रचोदयात् श्रीमन्नारायणस्य भगवान् पवित्रनारायणः तत्पवित्रकं सदारकं सहस्रप्रदकं चित्रं अनन्तं नरिष्टं वच्चनं परमं पवित्रं भगवान् नारायणप्रमादवं भगवान् वाराहपणादवं भगवान् नारसपणादवं भगवान् वामपूर्भोसरोमित्युच्चार्य भगवत्पुण्याः भवन्तो अब्रह्मन्तु भगवान् मङ्गलं श्रेष्ठं वासुदेवं परायणं ऋत्विकसिद्धायति भगवान् वासुदेव भगवान् वाराह भगवान् नारसिंह भगवान् वामनो भगवान् अक्षतमरिष्ठञ्चास्तु अक्षतपरकुशलं भगवान् श्रीरामाः अक्षतमृक्षणान् वाराहाः अक्षतमृक्षणान् नारसिंहाः अक्षतमृक्षणान् वामनः अस्मिन् ग्रामे येषां राज्ञाम् अस्माकं कुशलां श्रीरामरूपं श्रीपुरुषो वर्तनां सत्यवर्तनाम् अच्युतवर्तनाम् अनन्तोवर्तनां भगवान् श्रीरामवर्तनां भगवान् वाराहवर्तनां भगवान् नारसिंहवर्तनां भगवान् वामनोवर्तनां भगवतः श्रीरामस्य माङ्गल्य आयुरारोग्यानधनधान्नान् सम्प्रदायेतनिर्वाणसरेतनिर्वाण वराहेतनिर्माणसहेतनिर्वां पुरुषप्रीतां सत्यप्रीतां अच्युतप्रीताम् अनन्तप्रीतां भगवान् श्रीरामप्रीतां भगवान् वाराहप्रीतां भगवान् नारसिंहप्रीतां भगवान् हरिप्रीतां लाङ्गलसत्ये प्रत्यन्ते च तत्कलशोदकं नैरतभागे लक्ष्यवेतु महापुरुषश्चान्द्रस्तु यजमानाय जगत्प्रणय सर्वलोकसंरक्षणाय श्रद्धभजकर्णय श्रीवैष्णव आस्फीरपेक्षाय ओं स्वस्ति भवतो प्रभुतवकं स्वस्ति मन्त्रिः प्रीणाति पुत्रकलशोदकं पूर्वकलशे निष्ठप्त्या प्रीणाति प्रथमं भगवान् श्रीरामः प्रीणाति प्रथमं भगवान् वाराह प्रीणाति प्रथमं नारसिंहः प्रीणाति प्रथमं वामनः सान्द्रस्तु पुष्टस्तु वृद्धिस्तु अविघ्नमस्तायुष्यमस्तारोग्यमस्ताचलमहतैस्तरस्तवं शान्तिः 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 शुद्धेय रागमस्तवाराशुद्धेव शुद्धेय नारसिंहस्तवामनशुद्धेस्तव कर्मणशुद्धेदास्त विष्णु सर्वत्र संस्थितः दोषाणां प्रणासदा संस्कृतं विघ्नानि सर्वत्र विराजकिरणकर्ग्रामवासनं तिष्ठय पुक्षया सारुडकृते गुरुडां सारकेन्द्राणां सञ्चकालनाशेटपत्रमण्डपानां देशे दासीदासमवेदशास्त्रागमादीनां सन्तत्राणायतनः समारसमर्थों ब्राह्मणेष्वव्रतकं तं येन देवाः पवित्रेण आत्मानं प्रदेशनातेन सहस्रधारेण पावमान्यपुरन्तमा प्राजावस्यं पवित्रं सुधाध्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म परिमहे नरस्वैरी सह प्रातो दोमस्यावरुणः समीक्ष्य यमराजा प्रवणानि
पुनागमाजातवेदामूर्तयञ्जा पुनातो भूर्भुवस्वः संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मारुणेभ्यः ॐ सञ्जलिष्पदे ॐ शान्तिः 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 वास्तो ओष्पदे प्रजानि स्वान्सामेवो भवानः तस्महे प्रजन्नयेति द्विपदे सञ्जलिष्पदे वास्तोष्पदे शक्मय गातुमत्या आवह क्षेम वरुणो यूयं पादस्वस्तिभिः सदा नः वास्तोष्पदे विश्वरूपाण्याभिसन्न सखा सुसेवयेतिनः शुभगं शुभम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं यादवेनो పుష్పాలు తీసుకో తోరణ కంద పూజ తర్వాత అంగ పూజ అథ అంగ పూజాంచ కరిష్యే హరిప్రియై నమః పుష్పం సమర్పయామి అథ అంగ పూజాం చంచలాయై నమః పాదౌ పూజయామి చపలాయై నమః జాననీ పూజయామి పీతాంబరాయై నమః ఊరుం పూజయామి కమలవాసిన్యై నమః కటిం పూజయామి పద్మాలయాయై నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః స్థనౌ పూజయామి కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి సుముఖాయై నమః ముఖం పూజయామి మనోనేత్రాయై నమః నేత్రే పూజయామి రమాయై నమః కర్ణౌ పూజయామి కమలాయై నమః శిరః పూజయామి వరలక్ష్మ్యై నమః సర్వాణి అంగాని పూజయామి ధ్యానం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం
భక్తాభీష్టబలప్రదాం హరిహర బ్రహ్మాదివిసేవితాం పార్శ్వే పంకజసంఘపద్మనతిభిः సహస్రనామ పూజాం చ కరిష్యే. హరి ఓం సర్వేషాం మహాజనానాం గేమశ్రైరవేరవిజాయిరారోగ్య అష్ట ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షచతుర్విలబలపురుషార్థసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం మనోవాంఛదాబలపున్నబలసిద్ధ్యర్థం రాజద్వారేశ్వర్వకార్యానుకూలసిద్ధ్యర్థం శ్రీపద్మావతే పరిపూర్ణకటాక్షసిద్ధ్యర్థం శ్రీపద్మావతి దివ్యశ్రీచరణారవిందయోः లక్ష్మీ సహస్రనామావళి పూజాంచ కరిష్యే. ఓం శ్రీం శ్రీ నమః. ఓం నిత్యాగతాయై నమః. ఓం అనంతనిత్యాయై నమః. ఓం నందినే నమః. ఓం జనరంజనే నమః. నిత్యప్రకాశినే నమః. ఓం ప్రకాశస్వరూపిణే నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం మహాకన్యాయై నమః. ఓం జరస్పత్యై నమః. ఓం భోగవైభవసందాత్రే నమః. భక్తానుగ్రహకారిణే నమః. ఓం ఈశావాస్యాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం లేకాయై నమః. పరమాయై నమః. ఓం జక్తయై నమః. ఓం మాతృకాబీజరూపిణీ నమః. ఓం నిత్యానందాయై నమః. నిత్యబోధాయై నమః. ఓం నాదినే నమః. ఓం జనమోదినే నమః. ఓం జచ్చప్రత్యైన్యే నమః. ఓం స్వప్రకాశస్వరూపిణే నమః. ఓం దిపురాయై నమః. ఓం వైరవ్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం హంసాయై నమః. ఓం వాగీశ్వర్యై నమః. ఓం శివాయై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం మహారాత్రే నమః. ఓం కాళరాత్రే నమః. త్రిలోచనాయై నమః. ఓం భద్రకాళినే నమః. ఓం గరాళే నమః. ఓం గరాళవక్తాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం కామదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం చండికాయై నమః. ఓం చండరూపేశాయై నమః. ఓం చాముండాయై నమః. ఓం చక్రధారిణే నమః. ఓం దేవ్యై నమః. ఓం త్రైలోక్య విజయోత్తమాయై నమః. సిద్ధలక్ష్మీ నమః. ఓం గృహాలక్ష్మీ నమః. మోక్షలక్ష్మీ నమః. ఓం రసాదినే నమః. ఓం ఉమాయై నమః. ఓం భగవత్యై నమః. ఓం దుర్గాయై నమః. ఓం జాంత్యై నమః. ఓం దాక్షాయినీ నమః. ఓం చికాయై నమః. ఓం ప్రత్యంగిరాయై నమః. ఓం తారాయై నమః. ఓం వీలాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం హరిప్రియాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పరమాయై నమః. ఓం దేవ్యై నమః. బ్రహ్మ విద్యాప్రదాయినే నమః. ఓం రూపాయై నమః. ఓం బహురూపాయై నమః. ఓం విరూపాయై నమః. ఓం విశ్వరూపిణే నమః. ఓం పంచభూతాత్మికాయై నమః. ఓం వాగ్మీ నమః. ఓం పరాయై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాగ్మినే నమః. ఓం అవిషే నమః. ఓం రజ్యతి దేవతాయై నమః. దేవమాత్రే నమః. ఓం జురేశనాయై నమః. ఓం వేదగర్భాయై నమః. ఓం అంబికాయై నమః. ఓం దుతయై నమః. ఓం జంగాయై నమః. ఓం జాతయై నమః. ఓం క్రియాశక్తి నమః. ఓం ప్రకృతి నమః. ఓం మోహినీ నమః. ఓం మక్షీ నమః. ఓం యజ్ఞ విద్యాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం గృహ విద్యాయై నమః. ఓం విభావర్గీ నమః. ఓం జ్యోతిష్మత్యై నమః. ఓం మహామాత్రే నమః. సర్వమంత్రబలప్రదాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం ఉదయగంధి విభేదనే నమః. ఓం సహస్రాదిత్యచంగాసాయై నమః. ఓం చంద్రికాయై నమః. ఓం చంద్రరూపిణీ నమః. ఓం గాయత్రీ నమః. ఓం సోమసంభూత్యై నమః. ఓం సావిత్రీ నమః. ఓం ప్రణవాత్మికాయై నమః. ఓం జాంకర్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. బ్రహ్మే నమః. ఓం ధర్మదేవ నమస్కృతాయై నమః. ఓం కుబేరాక్షే నమః. ఓం కరవేర నివాసినే నమః. ఓం జయాయై నమః. విజయాయై నమః. ఓం జయంతే నమః. ఓం అపరాజితాయై నమః. ఓం గుజ్జికాయై నమః. ఓం కాళికాయై నమః. ఓం శాంతే నమః. ఓం వీణాపుస్తకధారిణే నమః. ఓం తన్మగ్నశక్తయే నమః. ఓం శ్రీశక్తయే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. విలాపింగళకామజ్జ ప్రణాళీ తంతురూపిణే నమః. ఓం యజ్ఞేశాంతే నమః. ఓం ప్రదాయై నమః. ఓం దీక్షాయై నమః. దక్షిణాయై నమః. ఓం సర్వమోహినే నమః. ఓం అష్టాంగయోగిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం
నిబ్బీనజ్ఞానగోచరాయై నమః సర్వతీర్థస్థితాయై నమః శుద్ధాయై నమః సర్వపర్వతవాసినే నమః వేదశాస్త్రప్రమాణాయై నమః దేవ్యై నమః జలంగాజపదక్రమాయై నమః శివాయై నమః ధాత్రే నమః శుభానందాయై నమః యజ్ఞకర్మస్వరూపిణే నమః ప్రతిన్నే నమః మేనకాయై నమః దేవ్యై నమః బ్రహ్మణ్యే నమః బ్రహ్మచారిణే నమః ఏకాక్షరపరాయై నమః ధారాయై నమః భోబంధ వినాశినే నమః విశ్వంబరధరాయై నమః తారాయై నమః నిరాధారాయై నమః అధికేశ్వరాయై నమః రాగాయై నమః గుక్షాయై నమః అమావాస్యాయై నమః పుణ్యమాయై నమః అనుమతయై నమః జ్యుతయై నమః శ్రీదేవాల్యై నమః శివాయై నమః అవశ్యాయై నమః వైశ్యదేవ్యై నమః బిలంగిరాయై నమః పిప్పలాయై నమః విశాలాక్షై నమః రక్షోగ్నే నమః దృష్టికారిణే నమః దుష్టవిద్రావిణ్యే నమః దేవ్యై నమః సర్వోపద్రవనాశినే నమః శారదాయై నమః శరసంతానాయై నమః ధర్మశాస్త్రస్వరూపిణే నమః దేవ్యై నమః సర్వభూతప్రపంచినే నమః అయుద్ధాయై నమః యుద్ధరూపాయై నమః శాంతాయై నమః శాంతిస్వరూపిణే నమః గంగాయై నమః సరస్వతీవేణి యమునానర్మదావగాయై నమః సముద్రపవనావాసాయై నమః బ్రహ్మాండశ్రేణిమేఖలాయై నమః పంచవక్తాయై నమః దశభుజాయై నమః శుద్ధస్ఫటికసన్నిపాయై నమః రక్తాయై నమః కృష్ణాయై నమః సీతాయై నమః పీతాయై నమః తన్మవర్ణాయై నమః నిరీశ్వర్యై నమః కాళికాయై నమః చక్రికాయై నమః దేవ్యై నమః దత్యాయై నమః వటుకాస్థితాయై నమః తరుణ్యే నమః వారుణ్యే నమః నార్యే నమః జ్యేష్ఠాదేవ్యై నమః మంజురేశ్వర్యై నమః విశ్వంబరధరాయై నమః కద్యే నమః మంగళార్ఘలవిమంజనే నమః జంజారాత్రివాజోష్ఠాయై నమః కళాకాష్ఠాయై నమః నిమేషికాయై నమః బుద్ధే నమః కాచ్చాయిదే నమః శుక్లాయై నమః సంసారాన్నవదారిణే నమః కపిలాయై నమః కీలకాయై నమః అశోకాయై నమః మల్లికానామ మల్లికాయై నమః దేవికాయై నమః పంచకాయై నమః భయభంజకాయై నమః గోశక్యై నమః వేదిక్యై నమః శౌర్యై నమః రూపాధికాయై నమః అధిపాశై నమః దిగ్వస్త్రాయై నమః నవవస్త్రాయై నమః కన్యకాయై నమః కమలోద్భవాయై నమః శ్రీ నమః సౌమ్యలక్షణాయై నమః అజీతదుర్గాయై నమః చుత్రప్రబోధికాయై నమః శ్రద్ధాయై నమః మేధాయై నమః కుతయై నమః ప్రజ్ఞాయై నమః ధారణాయై నమః కాంత్యై నమః దుతయై నమః బోధయై నమః ఇష్టే నమః మనీషినే నమః విరక్తయై నమః వ్యాపినే నమః మాయాయై నమః సర్వమాయా ప్రపంచినే నమః మహేంద్రే నమః సింహే నమః ఇంద్రజాలస్వరూపిణే నమః అవస్థాత్రేణ ముక్తాయై నమః గుణత్రయ సచ్చిదాయై నమః ఈశానాత్రేణ ముక్తాయై నమః ధర్మరోగ వివర్జితాయై నమః యోగిజ్ఞానాంతరగమ్యాయై నమః యోగజ్ఞానపరాయణాయై నమః దేశక విజయజజ్ఞాయై నమః వేదాంతజ్ఞానరూపిణే నమః భారత్యై నమః కమలాయై నమః భాషాయై నమః పద్మాయై నమః పద్మావతయై నమః కుతయై నమః గోమత్యై నమః గౌర్గై నమః ఈశానాయై నమః హంసవాసినే నమః నారాయణ్యే నమః ప్రభాదారాయై నమః జగ్నవ్యై నమః శంకరాత్మజాయై నమః చిత్రకంఠాయై నమః జునందాయై నమః శ్రీ నమః మానవ్యై నమః మనుసంభవాయై నమః స్తంభినే నమః క్షోభినే నమః మార్గే నమః చతుర్మారిణే నమః ద్వేషినే నమః వీరాయై నమః అఘోరాయై నమః రుద్రరూపిణే నమః రుద్రేకాదశన్యే నమః మంగళ్యాయిన్యే నమః లాభకారిణే నమః దేవదుర్గాయై నమః మహాదుర్గాయై నమః
స్వప్నదుర్గాయై నమః ఓం అష్టభైరవ్యై నమః ఓం సూర్యచంద్రాగ్నిరూపాయై నమః ఓం గ్రహనక్షత్రరూపిణీ నమః ఓం బిందునాదకలాతీతాయై నమః ఓం బిందునాదకలాత్మికాయై నమః ఓం దశవాయుచాకారాయై నమః ఓం కళాషోడశతంబితాయై నమః ఓం కాశ్యప్యై నమః ఓం కమలాయై నమః ఓం దివ్యై నమః ఓం నాదచక్రవిలాసినే నమః ఓం రాధారాయై నమః ఓం స్థిరాయై నమః ఓం లక్ష్మీ నమః జనామరణనాశినే నమః ఓం శ్రీరంజితాయై నమః మహాకాయాయై నమః ఓం శోభసౌర్యాగ్నిలోచనాయై నమః ఓం ఆదిదయై నమః ఓం దేవమాత్రే నమః ఓం అష్టపుత్రాయై నమః ఓం అష్టయోగినే నమః ఓం అష్టప్రకృతయే నమః ఓం దుష్టాష్టవిభ్రాజితే నమః ఓం వికృతాకృతయే నమః ఓం దివ్యక్షత్వం చిన్నే నమః ఓం దేవ్యై నమః ఓం తీతాయై నమః ఓం సత్యాయై నమః ఓం రుక్మిణే నమః ఓం యాదిజాయై నమః ఓం భర్గవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం దేవయోరవే నమః తమస్వినే నమః ఓం జాగంబర్యై నమః మహాశౌనాయై నమః ఓం గరుడోపరిసంస్థితాయై నమః ఓం చింబకాయై నమః ఓం వ్యాఘ్రగాయై నమః ఓం దేవ్యై నమః ఓం వాయుగాయై నమః ఓం మహోద్రిగాయై నమః ఓం అకారాదిక్షకారాంత సర్వవిద్యాదిదేవతాయై నమః ఓం మంత్రవ్యాఖ్యాన నిపుణాయై నమః ఓం జ్యోతిశ్శాస్త్రీకలోచనాయై నమః ఓం హిరాపింగళకామంచసుకుష్టాయై నమః ఓం గంధిపిభేదనే నమః కాలచక్రస్వరూపితాయై నమః ఓం కాలచక్రస్వరూపిణే నమః ఓం వైనాయిక్యై నమః వరారోగాయై నమః శ్రోణివీలాయై నమః ఓం భైరవే నమః ఓం జుంబినే నమః జుంబకారిణే నమః ఓం గణకారికాయై నమః ఓం జనన్యాయై నమః ఓం అనంతాయై నమః ఓం సర్వవ్యాధిచికిత్సకే నమః ఓం దేవకీ నమః ఓం దేవసంకాచాయై నమః ఓం భారతయై నమః ఓం కరుణాకారాయై నమః ఓం సర్వజ్ఞే నమః ఓం సర్వభావప్రపంచనే నమః ఓం ఏకమాత్రాయై నమః ద్విమాత్రాయై నమః ఓం ద్విమాత్రాయై నమః ఓం మద్దమాత్రాయై నమః ఓం పరాయై నమః ఓం సూక్ష్మాయై నమః ఓం సూక్ష్మార్థపరాయై నమః ఓం అపరాయై నమః ఓం ఏకవీరాయై నమః ఓం విశేషాఖ్యాయై నమః ఓం షష్ఠదేవ్యై నమః ఓం మనస్వినే నమః ఓం నిష్కమ్యాయై నమః ఓం నిష్కలాలోకాయై నమః ఓం జ్ఞానకర్మాధికాయై నమః ఓం గుణాయై నమః ఓం జమందజ్ఞాన సందోహాయై నమః వ్యోమాకారాయై నమః ఓం నిలోపితాయై నమః ఓం గజ్జవజ్జాత్మవాగ్మే నమః ఓం సర్వాలంకార సంహితాయై నమః ఓం సాధుమంతనమద వ్యాసాయై నమః ఓం తద్వోకషయై నమః ఓం ఘటకావలయై నమః ఓం చిక్కమ్మిన్నే నమః ఓం కర్కశాకారాయై నమః ఓం ఆదిత్యవర్ణాయై నమః ఓం అపర్ణాయై నమః ఓం వరరూపిణే నమః ఓం బ్రహ్మణ్యే నమః ఓం బ్రహ్మసంతానాయై నమః ఓం వేదవాగీశ్వర్యై నమః ఓం శివాయై నమః ఓం పురాణన్యాయమీమాంసధర్మశాస్త్రాగమస్తుతాయై నమః ఓం తత్తో వేదవత్యై నమః ఓం తన్వాయై నమః ఓం హంసే నమః ఓం విద్యుత్ దేవతాయై నమః ఓం విశ్వేశ్వర్యై నమః ఓం జగద్దాత్రే నమః విశ్వనిర్మాణకారిణ్యై నమః ఓం వేదిక్యై నమః ఓం వేదరూపాయై నమః ఓం కాళికాయై నమః ఓం కాలరూపిణే నమః ఓం మహాదేవ్యై నమః ఓం సర్వదత్తప్రవర్తిన్యై నమః ఓం హిరణ్యవర్ణరూపాయై నమః ఓం హిరణ్యపదసంభవాయై నమః ఓం కైవల్యపదవ్యై నమః ఓం పుణ్యాయై నమః ఓం కైవల్యజ్ఞానలక్షితాయై నమః ఓం బ్రహ్మసంపత్తిరూపాయై నమః ఓం బ్రహ్మసంపత్తికారిణ్యై నమః ఓం వారుణ్యై నమః ఓం వారుణారాజ్యాయై నమః ఓం ధర్మకర్మప్రవర్తిన్యై నమః ఏకాక్షరపరాయుక్తాయై నమః ఓం ధర్మదారిద్ర్యవంజన్యై నమః ఓం భాషాంకుశాన్వితాయై నమః ఓం దివ్యాయై నమః ఓం వీణావ్యాక్షాఖ్యసూత్రప్రతే నమః ఓం ఏకమూర్తయే నమః ఓం త్రైమూర్తయే నమః ఓం మధువేదకవంజన్యై నమః ఓం శంఖ్యాయై నమః ఓం చక్రవర్త్యై నమః ఓం జ్వాలాయై నమః ఓం జ్వలంతే నమః ఓం కామరూపిణే నమః ఓం జగత్తే నమః ఓం పుష్టాయై నమః ఓం శ్వేతదాయినే నమః ఓం కపాలినే నమః ఓం మహాదముష్ఠాయై నమః ఓం మృగడేకుటలాలయాయై నమః ఓం సర్వావాసాయై నమః సువాసాయై నమః ఓం మోహంతే నమః ఓం దుట్టయై నమః ఓం జంతోకలప్రతిష్ఠాయై నమః ఓం కరుణాత్మికాయై నమః ఓం చక్షుపచ్చై నమః ఓం మహాఘోషాయై నమః ఓం కట్కజన్మధరాయై నమః ఆశీనవే నమః ఓం జల్పవైచిత్యవిచ్చోదాయై నమః ఓం సర్వతోపత్రవనాజినే నమః ఓం అచింత్యలక్ష్మణాకారాయై నమః ఓం సూత్రభాష్యనిబంధనాయై నమః ఓం
సర్వవేదాంత సంపత్తయే నమః ధర్మశాస్త్రాత్తమాతృకాయే నమః అకారాదిక్షకారాంత సర్వవర్ణకుతస్థలాయే నమః ధర్మలక్ష్మీ నమః తదానందాయే నమః దాదవిద్యాయే నమః తదాజవాయే నమః సర్వజ్ఞాయే నమః ధర్మశక్తే నమః బీజరేరుపగాముచ్యుతాం మణిమాదికులోపేతాయే నమః పరాకాష్ఠాయే నమః పరాగతగే నమః హంసయుక్త విమానస్థాయే నమః హంసరూఢాచప్రభాయే నమః భవాన్యే నమః వాసనాచక్తయే నమః మక్కుతిస్థాయే నమః అఖిలాఖిలాయే నమః తంత్రహేతవే నమః విచిత్రాంక్యే నమః వ్యోమగంగా వినోదినే నమః వర్షాయే నమః వార్షికాయే నమః నృక్యస్సామరూపిణే నమః మహానందే నమః నదే పుణ్యాయే నమః అగణ్య పుణ్యకరక్రియాయే నమః తమార్గప్యాత్తాయే నమః శ్రోతవ్యాయే నమః ప్రియాయే నమః గృణాయే నమః నామాక్షరపరాయే నమః దేవ్యే నమః ఉపచక్కనకాంచితాయే నమః నిపాదోరుద్వజాయే నమః జంగమాతృకాయే నమః మంత్రరూపిణే నమః ఆశీనాయే నమః చేనాయే నమః దిష్టంతే నమః దానవాదికాయే నమః లక్షలక్షణయోగాచాయే నమః దాతృప్యకరాకుదే నమః ఏకరూపాయే నమః అనేకరూపాయే నమః ఇంద్రరూపాయే నమః దమానదద్యదాకారాయే నమః విభక్తవచనాత్మికాయే నమః స్వాహాకారాయే నమః స్వదాకారాయే నమః శ్రీవజ్రాంగనందిన్యే నమః గంభీరాయే నమః గహనాయే నమః గుక్షాయే నమః జ్యోలిలింగాత్తదారిణే నమః శేషవాసుకీ సంసేవ్యాయే నమః చపలాయే నమః వరవత్తిన్యే నమః కారుణ్యాకార సంపత్తయే నమః కేలక్కుతే నమః మంత్రికేలికాయే నమః త్యక్తబీజాత్మికాయే నమః సర్వమంత్రేష్టాయే నమః అక్షయకామదాయే నమః అగ్నవ్యే నమః వాత్యవాయే నమః ఆప్యాయే నమః వాయువ్యాయే నమః వ్యోమకేతనాయే నమః నిత్యజ్ఞానాత్మికాయే నమః నందాయే నమః రబ్బే నమః బ్రహ్మసనాతనే నమః అవిద్యావాసనామాయాయే నమః ప్రకృతయే నమః సర్వభోగినే నమః శక్తయే నమః ధారణాచక్తయే నమః జతచక్తయే నమః యోగినే నమః వక్తరుణాయే నమః మహామాయాయే నమః మారీచయే నమః మదమత్తిన్నే నమః విరాజే నమః స్వాహాయే నమః శ్వదాయే నమః శుద్ధాయే నమః నిరూపాక్తవే నమః భక్తికాయే నమః నిరూపితాత్మజాయే నమః నిత్యాయే నమః నిత్యానిత్యస్వరూపిణే నమః వైరాజమార్గసంచారాయే నమః ధర్మదత్త ప్రవర్తిన్యే నమః జలాంతర్యే నమః భవాన్యే నమః భోవంజిన్యే నమః త్రికాలజ్ఞానదాయినే నమః త్రైకాలజ్ఞానదాయినే నమః నాదాతీతాయే నమః స్పతయే నమః ప్రజ్ఞాయే నమః దాత్రిరూపాయే నమః దిపుష్కరాయే నమః పరాజితాయే నమః విదాలగ్నాయే నమః విశేషగుణాత్మికాయే నమః హిరణ్యకేశగ్నే నమః హేమాయే నమః బ్రహ్మసూత్ర విచక్షణాయే నమః అసంగేయ పదార్థాంత సర్వవ్యంజన వైకరికే నమః మధుమత్తే నమః మధుమాసోతమాయే నమః మదవ్యే నమః మహాభాగాయే నమః మేఘగంభీర నిఫరాయే నమః బ్రహ్మ విష్ణు మహేశాదిగర్వాత్మ విశేషకాయే నమః నమో భగ్నశిఖాకారాయే నమః లలాటే చంద్రసన్నిభాయే నమః భూమధ్యే భాస్కరాకారాయే నమః గృహ విద్యాత్మికాయే నమః జ్యోతిష్యే నమః జ్యోతిర్వేదయే నమః మదిజీవికాయే నమః బ్రహ్మాండగర్భిణే నమః బాలాయే నమః సప్తావరణదేవతాయే నమః వైరాజోత్తమ సామ్రాజ్యాయే నమః కుమారకృష్ణోదయాయే నమః మగలాయే నమః ప్రభ్రాంబాయే నమః జవదోత్యే నమః జవాత్మికాయే నమః మేరువిద్యాది సంస్థానాయే నమః కాశ్మీర ప్రభాజనే నమః యోగనిద్రాయే నమః మహానిద్రాయే నమః వినిద్రాయే నమః రాక్షాస్యదాయే నమః సువర్ణదాయే నమః మహాగంగాయే నమః వజ్రాఖ్యాయే నమః పంచసంహాతవే నమః ప్రజాతాయే నమః సువీర్యాయే నమః చుఘోషాయే నమః సుపతయే నమః చుగ్రహాయే నమః రక్తబీజాంతాయే నమః హతగంధర్పజీవికాయే నమః సముద్రయోమమధ్యస్థాయే నమః తపవిద్వసమాశ్రయాయే నమః సౌభాగ్యారజీవాతమే నమః
సారాసార వివేక దృశే నమాం త్రివల్యాది సుపష్టాంగాయే నమాం భారతే నమాం వరదాశ్రితాయే నమాం నాద బ్రహ్మమయీ విద్యాయే నమాం జ్ఞాన బ్రహ్మమయే పరాయే నమాం బ్రహ్మనాడే విరక్తయే నమాం బ్రహ్మ కైవల్య సాధనాయే నమాం కాలకేయ మహోదారా వీర్య విక్రమరూపిణే నమాం పడమాగ్నిశకావక్తాయే నమాం మహాకమలదప్పనాయే నమః మహాభూతాయే నమః మహాసారాయే నమః పంచభూతమహాగ్రాశ్యాయే నమాం పంచభూతాదిదేవతాయే నమాం ధర్మప్రమాణాయే నమాం సంపత్తయే నమాం ధర్మలోకప్రతిక్రియాయే నమః బ్రహ్మాండభరణప్తాయే నమాం విష్ణువక్షోభూషణే నమాం శంకర్గే నమాం విధివక్తాంతస్తాయే నమాం ప్రవరాయే నమః బర్హేతుకే నమః హేమమాలాయే నమః శిఖామాలాయే నమః త్రిశిఖాయే నమః మధ్యలోచనాయే నమః తన్వాగమ సదాచార మర్యాదాయే నమః యాతుమంజిన్నే నమః పుణ్యశ్లోక ప్రబంధారాజ్యే నమః సర్వాంతర్యామి రూపిణే నమః దావగాన సమారాజ్యాయే నమః శ్రోతకర్మరసాయనాయే నమాం జీవలోకైక జీవాతవే నమాం మద్రోదార విలోకనాయే నమాం తడికోలి సంతత్తే నమాం తరుణ్యే నమాం హరిసుందర్యే నమః మిరనేత్రాయే నమాం ఇంద్రాక్షే నమాం విశాలాక్షే నమాం సుమంగళాయే నమాం సర్వమంగళ సంపన్నాయే నమాం సాక్షాత్ మంగళదేవతాయే నమః దేరుద్దేవికాయే నమాం దీప్తయే నమః ఆత్మచందోగతం తుష్టాయే నమాం విజ్ఞవాడే విలాజనే నమాం మహోత్సాహాయే నమాం మహోదేవబలోదయాయే నమాం డాకినీజ్యాయే నమాం శాకినీజ్యాయే నమః శాకినీజ్యాయే నమః తమత్తౌషే నమాం నిలంకుశాయే నమాం నాగేనంజాయే నమాం తలాధారాదిదేవతాయే నమాం భువనజ్ఞానిశ్రీనవే నమః బోనాకారవల్లభ్యే నమాం జాశ్వితే నమాం జాశ్వితాకారాయే నమాం లోకానుగ్రహకారిణ్యే నమాం మానశ్రీ నమాం అంశే నమాం అంశలోకప్రదాయినే నమః మంత్రాకృతాకారాయే నమాం కోటి సూర్య సమప్రభాయే నమః శుకప్రాణిశ్రోరేకాయే నమః తదదుష్టపదాయిన్యే నమాం సర్వసాంకర్యదోషక్తే నమాం కలిదోషప్రత్యయిన్యే నమాం కోలాలపరాస్తాయే నమాం గౌర్యే నమః లాక్షణిక్యే నమాం ముఖ్యాయే నమాం జగన్యాకృతివచ్యుతా విద్యామూలభూతా వాసవ్యే నమాం విష్ణుచేతనాయే నమాం వాదినే నమః వస్వరూపాయే నమః వాసురాత్మపరిచ్ఛదాయే నమాం చంద్రశ్రీ నమాం చంద్రపదయాయే నమాం మంత్రస్వచ్ఛందభైరవ్యే నమః వనమాలాయే నమః వైజయంతే నమః మజ్జదివ్యాత్మికాయే నమః పీతాంబర్యే నమః చచ్చత్కౌస్తుభాయే నమః మరికావినే నమః నిత్యాయే నమః దచ్చాయే నమః రామాయే నమః రమణ్యే నమః దిచ్చుమంజన్యే నమః జ్యేష్ఠాయే నమః కాష్ఠాయే నమః ధనిష్ఠాంతాయే నమః జరాగ్యే నమః నిర్గుణప్రియాయే నమః मैत्रेयाये नमः मित्रविन्दाये नमः शेषजेशकलाशयाये नमः वारणासी वासनालभ्याये नमः आर्यावर्तनजनस्तुताये नमः जगदुत्पत्तिसन्तानसंहारत्रे कारणाये नमः तुभ्यं नमः अम्बाये नमः विष्णुसर्वाश्याये नमः महेश्वर्ये नमः सर्वलोकानां जनन्ये नमः पुण्यमूर्तये नमः जिद्दलक्ष्मी नमः महाकाल्ये नमः जच्चोजादादिपञ्चाग्निरूपाये नमः पंचकाये नमः यन्तलक्ष्मी नमः भवत्ये नमः मज्जाज्जाये नमः तृष्टिकादिकारणाकारवितते नमः दोषवज्जिताये नमः जगल्लक्ष्मी नमः जगन्मात्रे नमः विष्णुपत्रे नमः नवकोटिमहाचक्तजमुपाश्यपदाम्बुजाये नमः ओम कनकसौवर्णरत्नाज्य सर्वाभरणभूषिताये नमः ओम अनन्तसत्यमहिषे नमः प्रपञ्चेश्वरनायके नमः अकृतिस्तान्तपदान्तस्ताये नमः व्योमनायके नमः नागविष्टकदाराज्याये नमः विष्णुलोकविलासिने नमः वैकुण्ठराजमहिषे नमः श्रीरङ्गनगराश्रिताये नमः रंगनायके नमः भूपच्ये नमः गुष्टाये नमः वरदवल्लभाये नमः
కోటి బ్రహ్మాండ సంసేవ్యాయే నమః కోటిరుద్రాదికీర్తిదాయే నమః మాతులంగమయం భేదం బింబత్యే నమః శోభన్నస్కం బింబత్తే నమః పద్మద్వయం దదాతనాయే నమః పూర్ణకుంభం వివక్షే నమః క్షీరం దదాతనాయే నమః వరదాభయే దాతనాయే నమః వాసం విమచ్చే నమః శంఖం వహంతే నమః చక్రం వహంతే నమః చోళం వహంతే నమః కుమారికాం వహంతే నమః ధనుర్బాణాం బిభత్తే నమః అక్షమాల్యాదాతనాయే నమః చమ్మంత్రాభిమచ్చే నమః అష్టాదశభుజాయే నమః మహోష్టాదశపీఠికాయే నమః లక్ష్మీ నమః భూమినీలాది సంసేవ్యాయే నమః స్వామి చిత్తానవర్తిన్నే నమః ఓం పద్మాయే నమః ఓం పద్మాలయాయే నమః ఓం పద్మే నమః పూర్ణకుంభాభిషేపితాయే నమః ఓం ఇందిరాయే నమః ఓం ఇందిరావాక్షే నమః క్షీరసాగరకన్యకాయే నమః వర్గవ్యే నమః శ్వసంత్రేక్షాయే నమః వశైకృతజగత్వభవే నమః మంగళానాం మంగళాయే నమః దేవతానాం దేవతాయే నమః ఉత్తమానాం ఉత్తమాయే నమః శ్రీశై నమః పరమాప్లుతాయే నమః ధనధాన్యావృత్తయే నమః సార్వభౌమచుకోచ్చయాయే నమః ఆందోళికాది సౌభాగ్యాయే నమః మత్తేబాది మహోదయాయే నమః పుత్ర పౌత్రాభివృద్ధయే నమః విద్యాభోగబలాజికాయే నమః ఆయురారోగ్య సంపత్తయే నమః ఓం అష్టైశ్వర్యాయే నమః ఓం పరమేశ విభూతయే నమః ఓం సూక్ష్మాక్షూక్ష్మనాభగతయే నమః ఓం సదయాపాంగ సంతత్త బ్రహ్మేంద్రాధిపతస్థితయే నమః ఓం అవ్యాధ మహాభాగ్యాయే నమః అక్షోభ్య విక్రమాయే నమః వేదానామ సమన్వయాయే నమః వేదానామ విరోధయాయే నమః ఓం నిశేష పరప్రాప్తి సాధనాయే నమః ఓం నిశేష పరప్రాప్తి బలాయే నమః ఓం శ్రీమందరాజరాజగ్నే నమః ఓం శ్రీ విద్యాయే నమః క్షేమకారిణ్యే నమః ఓం శ్రీం బీజజపదం తుష్టాయే నమః ఓం హైం హ్రీం శ్రీం బీజబాలికాయే నమః ఓం హైం హ్రీం శ్రీం బీజబాలికాయే నమః ఓం హైం హ్రీం శ్రీం బీజబాలికాయే నమః ఓం ప్రవర్తిమార్గసులభాయే నమః ఓం విష్ణుపదమకింకర్యే నమః ఓం క్లింకారాత్మజోమిచ్చే నమః ఓం సౌమంగళ్యాదిదేవతాయే నమః ఓం శ్రీ షోడశాక్షరీ విద్యాయే నమః ఓం శ్రీ యంత్రపురవాజినే నమః ఓం సర్వమంగళమాంగళ్యాయే నమః ఓం శివాయే నమః ఓం సర్వార్థసాధికాయే నమః ఓం శరణ్యాయే నమః ఓం త్ర్యంబికాయే నమః ఓం దేవ్యే నమః ఓం నారాయణ్యే నమః ఓం శ్రీం శ్రీ నమః ఓం సకల సామ్రాజ్య శ్రీ మహాలక్ష్మ్యై నమః. మనమందరం కూడా ఇప్పుడు చక్కగా అమ్మవారి అష్టోత్తర నామాన్ని చెప్పుకుని తర్వాత తోరణ గ్రంథి పూజ చేస్తాం. మేము చెబుతూ ఉంటాం, మాతో పాటు మీరందరూ కూడా అనండమ్మా. ఓం ప్రకృత్యై నమః, ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం సురభ్యై
పరమాప్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం సుధాయై నమః ఓం హిరణ్యై నమః ఓం హిరణ్యై నమః ఓం అమృతాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్త్యై నమః ఓం దీప్త్యై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ధర్మనిలయాయై నమః ఓం ధర్మనిలయాయై నమః కరుణాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం లోకమాత్రే నమః పద్మప్రియాయై నమః ఓం పద్మప్రియాయై నమః పద్మహస్తాయై నమః ఓం పద్మహస్తాయై నమః పద్మాక్ష్యై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మోద్భవాయై నమః పద్మముఖ్యై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఆహ్లాదజనన్యై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః పుష్ట్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం విశ్వజనన్యై నమః పుష్ఠయే నమః ఓం తుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః శ్రియై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వరారోహాయై నమః యశస్విన్యై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదరాంగాయై నమః ఓం వరారాగాయై నమః ఓం ధరణ్యై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః సిద్ధయే నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రైణ సౌమ్యాయై నమః ఓం శ్రైణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేస్మి గతానందాయై నమః ఓం నృపవేస్మగదానందాయై
वरदायै नमः वरलक्ष्म्यै नमः ॐ वरलक्ष्मी नमः ॐ वसुप्रदायै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यः प्राकारायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलायै नमः ॐ मङ्गलायै नमः ॐ देव्यै नमः ॐ देव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ देव्यै नमः ॐ देव्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नायै नमः ॐ भुवनेश्वर्यै नमः ॐ भुवनेश्वर्यै नमः ॐ श्रीवेङ्कटेश्वर प्राणलक्ष्म्यै नमः ॐ श्रीवेङ्कटेश्वर प्राणलक्ष्म्यै नमः ॐ पद्मावत्यै नमः ॐ पद्मावत्यै नमः अथ अथ तोर तोर ग्रन्थि ग्रन्थे पूजाञ्च पूजाञ्च करिष्ये करिष्ये ॐ कमलायै नमः ॐ कमलायै नमः प्रथमग्रन्थिं पूजयामि प्रथमग्रन्थिं पूजयामि ॐ रमायै नमः ॐ रमायै नमः द्वितीयग्रन्थिं पूजयामि द्वितीयग्रन्थिं पूजयामि ॐ लोकमात्रे नमः ॐ लोकमात्रे नमः तृतीयग्रन्थिं पूजयामि तृतीयग्रन्थिं पूजयामि ॐ सर्वजनन्यै नमः ॐ सर्वजनन्यै नमः चतुर्थग्रन्थिं पूजयामि चतुर्थग्रन्थिं पूजयामि ॐ महालक्ष्म्यै नमः ॐ महालक्ष्म्यै नमः पञ्चमग्रन्थिं पूजयामि पञ्चमग्रन्थिं पूजयामि ॐ क्षीराब्धितनयायै नमः ॐ क्षीराब्धितनयायै नमः षष्ठग्रन्थिं पूजयामि षष्ठग्रन्थिं पूजयामि ॐ विरूपाक्ष्यै नमः ॐ विरूपाक्ष्यै नमः सप्तमग्रन्थिं पूजयामि सप्तमग्रन्थिं पूजयामि ॐ चन्द्रसहोदर्यै नमः ॐ चन्द्रसहोदर्यै नमः अष्टमग्रन्थिं पूजयामि अष्टमग्रन्थिं पूजयामि ॐ हरिवल्लभायै नमः ॐ हरिवल्लभायै नमः नवमग्रन्थिं पूजयामि नवमग्रन्थिं पूजयामि तोरणदेवताभ्यो नमः तोरणदेवताभ्यो नमः ఆ మంత్రాన్ని కూడా మనం ఇప్పుడే స్మరించుకుందాం. చివరిలో మనం మళ్ళీ ఆ తోరణాన్ని మనం అందరూ కూడా చేతికి కట్టుకుందాం. ఒక్కసారి ఈ యొక్క మంత్రాన్ని చెప్పండి మీరందరూ. భద్నామి భద్నామి దక్షిణే హస్తే దక్షిణే హస్తే నవసూత్రం నవసూత్రం శుభప్రదం శుభప్రదం పుత్రపౌత్రాభి పుత్రపౌత్రాభి వృద్ధించ వృద్ధించ మమ సౌఖ్యం మమ సౌఖ్యం దేహి మే దేహి మే రమే రమే. ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్లయితే సమస్తమున్నైనటువంటి పుత్ర పౌత్రులు ధనము ధాన్యము సమస్తం కలుగుతాయి. అందుకని ఈ తోరణ గ్రంథి పూజ చేసి దీన్ని ధరించుకోవాలి అనేసి మనకు శాస్త్రవచనం. ఇంకొకసారి చెబుదాం. భద్నామి భద్నామి దక్షిణే హస్తే దక్షిణే హస్తే నవసూత్రం నవసూత్రం శుభప్రదం శుభప్రదం పుత్రపౌత్రాభి పుత్రపౌత్రాభి వృద్ధించ వృద్ధించ మమ సౌఖ్యం మమ సౌఖ్యం దేహి మే దేహి మే రమే. రమే. మనం ఇంటి దగ్గర ఏం చేస్తామంటే అందరికీ వాయినాలు ఇస్తాం. మనకున్నంతలో ఏదో పసుపు కుంకుమ తర్వాత అటువంటి జాకెట్ పీస్ ఇటువంటివి ఇస్తుంటాం. దానికి కూడా మనకు చక్కగా ఒక మంత్రాన్ని ఇక్కడ చెప్పారు, శ్లోకపూర్వకమైనటువంటి మంత్రం. దాన్ని కూడా మనం ఇప్పుడే ఒకసారి అనుసంధానం చేసుకుందాం. నేను చెబుతాను, మీరందరూ కూడా చెప్పండమ్మా.
ಕಲ್ಯಾಣೀಂ ಕಲ್ಯಾಣೀಂ ವರಲಕ್ಷ್ಮೀಂ ವರಲಕ್ಷ್ಮೀಂ ಸ್ವಶಕ್ತ್ಯತಃ ಸ್ವಶಕ್ತ್ಯತಃ ದಾತವ್ಯಂ ದಾತವ್ಯಂ ದ್ವಾದಶ ద్వాదశ ಅಪೂಪಂ అపూపం వాయనం హి వాయనం హి ద్విజాతయే. ద్విజాతయే. ఇది వాయనం ఇచ్చేవాళ్ళు చెబుతారు, తీసుకునేవాళ్ళు ఇందిరా ఇందిరా ప్రతిగృహ్ణాత్ ప్రతిగృహ్ణాతు ఇందిరా ఇందిరా వై వై దదాతి చ దదాతి చ ఇందిరా ఇందిరా తారకో తారకో అభ్యాం అభ్యాం ఇందిరాయై ఇందిరాయై నమో నమః. నమో నమః. ఈ మంత్రంతో స్వీకరిస్తారన్నమాట. సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. ఇప్పుడు మనం చక్కగా తోరణ గ్రంథి పూజ అయిపోయిన తర్వాత ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు అనేటువంటి దాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. కథా ప్రారంభం అంటారు. తర్వాత మనం వ్రతం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే నృత్య గీత వాద్య విద్యోనృత్య మహానివేదన అనేటువంటిది కార్యక్రమాన్ని మనం చెబుతామన్నమాట. ఇప్పుడు అమ్మవారికి తోరణ గ్రంథిని సమర్పణ చేస్తాం. ಪದ್ಮಪ್ರಿಯೇ ಪದ್ಮಪ್ರಿಯೇ ಪದ್ಮಿನಿ ಪದ್ಮಹಸ್ತೆ ಪದ್ಮಾಲಯೇ ಪದ್ಮದಳಾಯತಾಕ್ಷಿ ವಿಶ್ವಪ್ರಿಯೇ ವಿಷ್ಣು ಮನೋನುಕೂಲೆ ತ್ವತ್ಪಾದ ಪದ್ಮಮ್ಮಯಿ ಸನ್ನಿಧತ್ಸ್ವ. ಇದೋ ತಾಯಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ, ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ. ಆ ವರಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ಬಲಗೈಗೆ ತೋರಣವನ್ನು ಕಟ್ತಕ್ಕಂತಹ ತೋರಣ ಗ್ರಂಥಿಯ ಪೂಜೆಯನ್ನು ಮಾಡಿ ಆ 9 ದಾರಗಳಿಂದ ಕೂಡಿರತಕ್ಕಂತಹದ್ದು ಆ ತೋರಣ. ಅದನ್ನು ಪೂಜೆ ಮಾಡಿದ ನಂತರ ತಾಯಿಯ ವರಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ಪದ್ಮಾವತಿಯ ಉತ್ಸವ ಮೂರ್ತಿ ಆ ಬಲಗೈಗೆ ಕಟ್ಟಿರತಕ್ಕಂತಹ ದೃಶ್ಯವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಈಗ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಅತ್ಯಂತ ವೈಭವದಿಂದ ಸಹಸ್ರನಾಮಗಳನ್ನು ಉಚ್ಚರಿಸುತ್ತಾ ಅರ್ಚನೆಯನ್ನು ಮಾಡಿದ್ದನ್ನು ವೀಕ್ಷಿಸಿ ಭಕ್ತರಾದವರೆಲ್ಲರ ಬಾಯಿಂದಲೂ ಕೂಡ 108 ನಾಮಗಳನ್ನು ಹೇಳಿಸಿ ನಂತರ ತೋರಣ ಗ್ರಂಥಿಯ ಪೂಜೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ಆ ತಾಯಿಯ ನಾಮಗಳನ್ನು ಕೂಡ ಉಚ್ಚರಿಸಿದ ನಂತರ ಅತ್ಯಂತ ವೈಭವದಿಂದ ನಾವು ಮನೆಯಲ್ಲಿ ಈ ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ವ್ರತವನ್ನು ಮಾಡಿದ ನಂತರ ಅತ್ಯಂತ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಮನೆಗೆ ಮುತ್ತೈದೆಯರನ್ನು ಕರೆದು ಅವರಿಗೆ ಬಾಗಿಣವನ್ನು ಕೊಡತಕ್ಕಂತಹದ್ದು. ಆ ರೀತಿಯಾಗಿ ಕೊಡುವಾಗ ಯಾವ ಮಂತ್ರವನ್ನು ಹೇಳಬೇಕು, ತೆಗೆದುಕೊಳ್ಳತಕ್ಕಂಥವರು ಯಾವ ಮಂತ್ರವನ್ನು ಹೇಳಬೇಕು ಅನ್ನುವುದನ್ನು ಕೂಡ ಅತ್ಯಂತ ಸ್ಪಷ್ಟವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಭಕ್ತರ ಬಾಯಿಂದ ಅದನ್ನು ಬರುವಂತೆ ಮಾಡಿ ತಾಯಿಯವರ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ವ್ರತದ ಅದ್ಭುತವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಘಟ್ಟಗಳನ್ನು ಪೂರೈಸಿ ಈಗ
ಆ ತೋರಣ ಗ್ರಂಥಿಯ ಸಮರ್ಪಣೆ ಅನ್ನುವಂಥದ್ದು ಕೂಡ ಪೂರೈಸಿದ ನಂತರ ವೈಭವದಿಂದ ಕಥೆಯನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಸಂಸಿದ್ಧರಾಗ್ತಾ ಇದ್ದಾರೆ ಅರ್ಚಕವರೇಣ್ಯರು. ಈ ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ವ್ರತದ ಕಥೆಯನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಇನ್ನೇನು ಕೆಲವೇ ಕ್ಷಣಗಳಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾರೆ. ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳಿ నైమిసారణ్యంలో సూతుడు అనేటువంటి ఒక చాలా గొప్పదైనటువంటి పండితుడు ఉన్నాడు. అతని పేరు సూత పౌరాణికం కలు అంటుంది శాస్త్రం. అంటే మనకు తెలిసినటువంటి వ్యాసుడి ద్వారా ఏవేవైతే ఇప్పటిదాకా వచ్చాయో అవన్నీ కూడా చెప్పింది ఆ సూత మహర్షి. ఆయన చెప్పటం వల్లే ఈరోజు మనమందరం కూడా వీటిని అనుసంధానం చేసుకుంటున్నామన్నమాట. అటువంటి సూత మహర్షి నైమిసారణ్యంలో అనేక కథలు చెబుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఈశ్వరుడు కూడా అక్కడికి రావటం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి ప్రశ్న చేసింది. అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని గురించి అడిగింది అమ్మవారైనటువంటి పార్వతీదేవి. పార్వతీదేవి ఈశ్వరుని అడిగింది. ఈశ్వరుడు దాని గురించి సవివరంగా చెప్పారన్నమాట. అంటే ఈశ్వరుడు చెబుతున్నాడు, నువ్వు చాలా మంచి ప్రశ్న వేశావు, లోకానికి ఉపకారం చేయటానికి వేసినటువంటి నీ ప్రశ్న నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అయితే వరలక్ష్మి వ్రతం అన్నటువంటిది ఒకటి గొప్పదైనటువంటి వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని గురించి తెలియపరుస్తాను, దాన్ని శ్రద్ధగా వినండి అని చెప్పి ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు పార్వతీదేవికి. పార్వతీదేవి ద్వారా ఈరోజు ఈ ప్రపంచానికి ఈ వ్రతం తెలియపరచటం జరిగిందన్నమాట. ఆయన చెబుతున్నాడు, పూర్వం కుండలిని అనేటువంటి గ్రామంలో మహాపతివ్రత అయినటువంటి చారుమతి అనేటువంటి ఒక ఆవిడ ఉన్నది. అయితే దీనిలో విశేషం ఏంటంటే, మనం స్వామిని ప్రార్థన చేస్తే మనకు కావాల్సింది ఏదైతే ఉన్నదో అది ఇస్తాడు. అంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాత చరితవ్యామి అని వేదశాస్త్రం చెప్పినట్టుగా ధర్మార్థ కామ మోక్షాలు ఎవడు చేసినా 4 రకాలైనటువంటి పూజలు మాత్రమే ఉన్నాయి, వేరేవేం లేవు. ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాల గురించే ప్రతి ఒక్కడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానేచ భరతర్షభ, ఆర్త జిజ్ఞాసు అర్ధకామా జ్ఞాని అంటుంది గీతాశాస్త్రం. భగవానుడు చెప్పినట్లుగా ఈ పరమ పురుషార్థమైనటువంటి ఇవన్నీ పొందాలంటే ఏం చేయాలి? ನಮಃ ಪದ್ಮಾವತ್ಯೈ ವರಮಹಾಲಕ್ಷ್ಮ್ಯೈ ನಮೋ ನಮಃ. ಅತ್ಯಂತ ವೈಭವದಿಂದ ಪೂಜೆಯನ್ನು ನಾವು ನಡೆಸಿಕೊಂಡು ಇನ್ನೇನು ಈಗ ಕಥೆಯನ್ನು ಕೇಳುವಂತಹ ಘಟ್ಟದಲ್ಲಿರುವಂಥವರಾಗಿದ್ದೇವೆ. ಎಲ್ಲ ಕಥೆಗಳಿಗೂ ಕೂಡ ನೈಮಿಷಾರಣ್ಯ ಅನ್ನತಕ್ಕಂತಹದ್ದು ಮೂಲವಾಗ್ತದಂತೆ. ಅಲ್ಲಿ ಸೂತರು ಎಲ್ಲ ಜಿಜ್ಞಾಸುಗಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಹೇಳತಕ್ಕಂತಹದ್ದು. ದೇವತೆಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ಅಲ್ಲಿರುವಂಥವರಾಗಿದ್ದಾರೆ. ಆ ದೇವತೆಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಪಾರ್ವತೀದೇವಿ ಪ್ರಶ್ನೆಯನ್ನು ಮಾಡತಕ್ಕಂತಹದ್ದು. ಆ ಪಾರ್ವತಿಯ ಪ್ರಶ್ನೆಗೆ ಉತ್ತರ ರೂಪದಲ್ಲಿ ವರಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ವ್ರತ ಅನ್ನುವಂತಹದ್ದು ಇದೆ. ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠವಾಗಿರತಕ್ಕಂತಹದ್ದು, ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ
ಅತ್ಯಂತ ಅದ್ಭುತವಾಗಿರತಕ್ಕಂತಹ ಫಲವನ್ನು ನೀಡುವಂತಹದ್ದು ಎಂಬುದಾಗಿ ಕಥೆಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸ್ತಕ್ಕಂಥದ್ದು. ಅತ್ಯಂತ ಶ್ರದ್ಧೆಯಿಂದ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಆ ವರಮಹಾಲಕ್ಷ್ಮೀ ವ್ರತದ ಮಹತ್ವವನ್ನು ತಿಳಿಯತಕ್ಕಂಥವರಾಗ್ತೇವೆ. ಯಾಕಂದರೆ ಪ್ರತಿಯೊಂದು ಕೇಳಿ ಕೃತಕೃತ್ಯರಾಗೋಣ. ಈಗ ಕಥೆಯನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಕೇಳೋಣ. తప్పకుండానమ్మా ఇటువంటి వ్రతాన్ని ఆచరించు అన్నాడు. ఆ వ్రతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏదైతే ఉన్నదో అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందుగా వచ్చే రెండో శుక్రవారం, ఆ రోజు తిథి వార నక్షత్రాలు ఎంత ప్రధానమో వారం చాలా ప్రధానమన్నమాట. అటువంటి శుక్రవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆ యొక్క మనం ఏదైతే గృహ తిరువారాధనాన్ని చేస్తాం, భగవంతుడి యొక్క ఉండేటువంటి ప్రదేశాన్ని శుద్ధి చేసుకుని గోమూత్రం గోమయంతో శుభ్రంగా దాన్ని పరిశుభ్రం చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, అక్కడి నుంచి నిత్య కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి అమ్మవారికి తిరుమంజనం అంటే అభిషేకం చేసి షోడశోపచార పూజలుగా ఆవిడ్ని మనం మెప్పిస్తాం. ఇదే కార్యక్రమం చెయ్యాలనేసి కూడా ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఆ రకంగానే ఆవిడ ఆచరించింది. దాని ఫలితం కూడా దానిలోనే చెప్పుంది. ఆవిడ ఏం అడగలేదు, నాకు ఇది కావాలి ఇది ఏంటనే ఏం అడగలేదు. కానీ వరలక్ష్మి, అందుకనే వరాలిచ్చే లక్ష్మి కాబట్టి వరలక్ష్మి వ్రతం అయింది ఇది. ఆవిడ స్వయంగా వచ్చి నీకు ఏది కావాలో అది ఇస్తానంది. సరే, ఆవిడేం అడగలేదు కాబట్టి ఆవిడికి ఏమి కావాలో ఆవిడే ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి దానిలో ప్రధానంగా ఏం చేసింది, ఒక్కొక్క ప్రదక్షిణం తిరుగుతూ ఉంటే ఒక్కొక్క ఐశ్వర్యం దక్కింది ఆవిడకి. దానిలో విశేషం ఏంటంటే, ఒక ప్రదక్షిణం చేసింది పూజ అయిపోయిన తర్వాత వెంటనే తన గ్రామం, తన ఊరు, అట్లాగే తన ఇల్లు, ఆ ప్రదేశం మొత్తం స్వర్ణమయమైపోయింది. రెండో ప్రదక్షిణం చేయంగానే తన గ్రామం స్వర్ణమయమైపోయింది. మూడో ప్రదక్షిణం చేయంగానే వాళ్ళున్నటువంటి దేశం మొత్తం కూడా స్వర్ణమయమైపోయింది. ఆశ్చర్యమైంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు చూస్తే చాలా గొప్పగా ఉన్నాయి. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసుకుంది. ఆ తర్వాత అమ్మవారిని నృత్య గీత వాద్య వినోదాలతో సంతృప్తిపరిచింది. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాయినాలు ఇచ్చింది. అట్లాగే ఈ యొక్క వ్రతంలో విశేషం దక్షిణే బద్నియాత్ అంటాడు. ఆ కంకణం ఉంటుంది కదా, మనం ధరించుకోవాల్సింది తోరణం. ఆ తోర గ్రంథి కుడి చేతికి కట్టుకున్నారు. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇహలోకంలో ఉన్నంత వరకు కూడా ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ చివరిలో పరమపదానికి చెందిపోయింది. ఈ చారుమతి అనేటువంటిది మనకు ఈ కథ ద్వారా, ఈశ్వరుడి ద్వారా పార్వతి ప్రశ్న చేయటం వల్ల నైమిసారణ్యంలో సూత మహర్షి ద్వారా వ్యాసుడు చెప్పింది మనం ఈరోజు ఇక్కడ చెప్పుకున్నామన్నమాట. తర్వాత మనం ఏం చేస్తామంటే, ఈ కార్యక్రమం ఇంతటితో పూర్తయింది. మహానివేదన, మహామంగళహారతి అనేటువంటివి ఉంటాయి. అందరూ కూడా చూసి తరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ, సర్వే జనాశ్చుకునో భవంత సమస్త సన్మంగళాలు సంతు. కాయేన వాచా మనసైంద్రియైర్వాబుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం చెప్పండి, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాద్యం
జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలివై
సోదరులకు విజ్ఞప్తి.
భక్తులకు విజ్ఞప్తి, అందరూ దయచేసి హారతి అయిన తర్వాత ఎవరెవరి స్థానాల్లో వాళ్ళే ఉండండి. మన సెక్యూరిటీ వాళ్ళు చెప్పిన తర్వాత दासीबोध समस्तदेव वनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधराम् त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षी विश्वप्रिये विश्वमनोनुकूले तत्त्वादपद्मं महि सन्निधत्वा ईशानां जगदोष वेङ्कटपते विष्णो परं प्रेयसी तद्भक्षस्थलनित्यवासलसिकां दक्षान्ति संवर्धिनी पद्मालङ्कृतपारुपल्लभरुवां पद्मासनस्तां श्रियम् वात्सल्यापि गुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु। గోవిందా కూర్చోండి, గోవిందా అలానే కూర్చోండి, లేవకూడదు ఎవరు.